మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఎట్లా ఉంది? అడవి నుంచి నేరుగా అధికారంలోకి వచ్చారు. అడవి ఎట్లుంది, అధికారం ఎట్లుంది? అడవి, గ్రామీణ ప్రాంతాలు, ప్రజలు నిరంతరం వాళ్ళతో ఉండే కష్టాలు, సుఖాలు, ప్రకృతి, పరవళ్ళు, వాగులు, వంకలు, అదొక గొప్ప జీవితాన్ని ఇచ్చే అనుభూతి. ఇక్కడేమో చాలా ఒత్తిళ్ళు, బాధ్యతలు, బరువులు, కొంత గుండె బరువెక్కుతుంటుంది, కొన్ని విమర్శలు, కొన్ని సద్విమర్శలు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఒక లైఫ్ అది చాలా ఇన్నర్గా సంతోషాన్ని ఇస్తుంది. కానీ అడవిలో చూసిన అక్కకి అధికారంలో చూసిన ధనసరి అనసూయకి ఏం తేడా ఉంది? నాలో నేనేం మారలేదు, బాధ్యతలు మారినాయి. నా బాధ్యత, టైమింగ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాధ్యతలు వచ్చినాయి. కొంత గవర్నమెంట్ జవాబుదారితనంగా ఉండాల్సినటువంటివి ఉంటాయి, చేయాల్సినటువంటివి ఉన్నాయి, చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో అంతకుముందు ఒక కాన్స్టిట్యున్సీ వరకు బాధ్యత ఉండేది. దాంతోపాటు వివిధ సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోరాటాలలో పాల్గొనేది. కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నాము. ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ, మనకు అవకాశం ఉన్నటువంటి వెసులుబాటు, ఇవన్నీ చూసుకున్నప్పుడు కొన్ని చేయలేకపోతున్నాము. ఇట్లాంటివన్నీ కూడా కొంత. కానీ అడవిలో ఉన్నప్పుడు, లేకుంటే విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, సాదాసీద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క అందరి సీతక్క, కానీ ఇప్పుడు కొందరు సీతక్క అవుతుందన్న అపవాదు, ఆ విమర్శ వస్తుంది కదా అప్పుడు. వస్తే రావచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా అందరి సీతక్కలాగానే ఉండాలని కోరుకుంటాం. అందరి సీతక్కలాగానే ఉంటున్నాం. 2-3 రోజులకు ఒకసారి కాన్స్టిట్యున్సీలు ఉంటాం. మా సెక్రటేరియట్లో ఎప్పుడు మా ద్వారాలు తెరిచే ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ కలుస్తూనే ఉంటాం. సరే, కొన్ని ఇప్పుడు అంటే అందరికీ ఎక్కువ టైం ఇవ్వలేకపోవచ్చు. ఇక్కడ కాసేపు ఉండాల్సి వస్తుంది, ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంకొక ప్రోగ్రామ్, ఇట్లా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం మూలంగా గంటసేపు ఉండాలని మాతో గంటసేపు ఉండాలని మా వాళ్ళు అనుకుంటారు. కానీ అది 10 నిమిషాలు 20 నిమిషాలు కుదించబడుతుంది. అప్పుడు నాకు కూడా చాలా ఫీలింగ్ బాధ అవుతుంటుంది. అరే, మనం ఇన్ని రోజులు ఇంత ఫ్రీగా ఉండేటోళ్ళము, ఈ టైం ఇవ్వలేకపోతున్నామని. అందరి ఇళ్ళకి మీరు వారు ఎలాంటి తిరగలేకుండా అందరి ఇళ్ళకి పోయి గంటల పాటు రోజుల తరబడి ఉన్న సీతక్క ఇప్పుడు ఎవరికి టైం ఇచ్చే పరిస్థితులు లేదు అనే పరిస్థితి వస్తాయి కదా అధికారంలోకి రాగానే. అది బాధ అనిపిస్తుంది. అందుకనే వీక్లీ 2 days పక్కాగా కాన్స్టిట్యున్సీ, ఏ టైం ఇక్కడ ఎంత వెసులుబాటు దొరికినా మళ్ళీ అటు వెళ్ళడము. తర్వాత ఇక్కడ కూడా వచ్చేటువంటి, అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎట్లుందంటే, నా పరిస్థితి నా ఒక్క డిపార్ట్మెంటే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి కానీ చాలామంది నా డిపార్ట్మెంట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళని ఎట్లా ఆన్సర్ చేయడం, వాళ్ళకి ఎట్లా బాధ్యత తీసుకోవడం అనేదే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సమాజ స్థాపన కోసం చేసిన సీతక్క ఇవాళ సమాజ సేవలో ఉంది. ఎట్లా ఉంది ఈ 8 నెలల ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది మంత్రిగా? అంటే ఆనందపడే అంత గొప్ప, అంటే నేను ఏదో ఆనందంలో మునిగా, ఇది బాధ్యత. నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఒక మెట్టు పెరిగినా కొద్దీ ఒక బాధ్యత అది. మరి దాన్ని సంపూర్ణంగా సక్సెస్ చేయాలి ప్రజలకు అంటే అది చాలా ఉండాలి. కాబట్టి సంతోషపడడం కాదు, నేను ప్రజల సంతోషం ఉన్నప్పుడు మనం సంతోషపడగలుగుతాం. కాబట్టి నేను భయంతో పనిచేస్తున్నా. అంటే ఏదో మంత్రులం అయిపోయినాము, ఏదో పెద్ద పెద్ద బంగ్లాలలోకి వచ్చినాం, పెద్ద పెద్ద కార్లు వచ్చేసినాయి గవర్నమెంట్ నుంచి, ఇట్లాంటిది కాదు. మనం జనాలకు ఎంత చేరువగా ఉండాలి, గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటివన్నీ ఎట్లా నెరవేర్చాలి అనేటువంటి ఆతృతలో ఉన్నాం. అంతే తప్ప బాధ్యత నుంచి వ్యక్తిగత లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం మాత్రం ఏ కోశాన ఏ నిమిషం కూడా అట్లా టైం స్పెండ్ చేయడం లేదు. రైట్. మీరు బుల్లెట్, బ్యాలెట్ ఇవన్నీ పాత వ్యవహారాలు. గతంలో మీరు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినారు, అది వచ్చినారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, బుగ్గకారు వచ్చింది, మంత్రిగా ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా గల సీతక్క చూడొచ్చు? అంటే నేను ఉండే ఇల్లు మారింది. వైఎస్ఆర్ గారు కట్టించిన ఇంట్లో నాకు ఇచ్చిన అవకాశం. నాకు ఒక పెద్ద కారు కూడా వచ్చింది గవర్నమెంట్ తరఫున. తర్వాత బాధ్యతలు బాగా పెరిగినాయి. కానీ నేనుండే సీతక్కలో మీరు అప్పుడు ఉండే, అంటే నా వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, లేదా వేషాధారణ, భాష, ఇవన్నీ కూడా సీతక్క లాగానే ఉంటుంది. ఎక్కడైనా సైడ్ డైవర్ట్ కొంతమంది వచ్చి ఉంటారు, మీరు మంత్రి కదా ఇట్లుండాలి, నువ్వు ఇట్లా చేయొద్దు. నేను మొన్న ఒక దగ్గర మన జాతరకు వెళ్ళిన, ట్రైబల్ మా విలేజ్లో, మన గంగారం మండలంలో, మన వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసిన అక్కడ ఒక ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టారు, నువ్వు ఇప్పుడు మంత్రివి ఇట్లా చేస్తే ఎట్లా అంటే,
మంత్రి అయితే నా బాధ్యత, నేను జవాబుదారితనం అదంతే. కానీ నాకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి నా మూలాలు, నా లైఫ్ స్టైలు, నాకు గత 20 సంవత్సరాలుగా ఈ రాజకీయ జీవితంలో కూడా ఎక్కడికి పోతే వాళ్ళ కష్టంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ ఆనందంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ దుఃఖంలో భాగం పంచుకుంటాం. కాబట్టి దాన్ని ఎట్లా మర్చిపోతాము పదవులు వస్తే? అంటే కొంతమంది అట్లా సిల్లీగా పెడుతుంటారు. అప్పుడు అరే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? నువ్వు మంత్రి అయినంత మాత్రాన జనం దగ్గరికి పోవద్దు, వాళ్ళని దగ్గర తీసుకుంటాం, ఆత్మీయ ఆలింగనం ఉంటుంది, పిల్లల్ని ముద్దాడుతాము, బురద ఉంటుంది. ఎట్లయినా మన ఊర్లో మన రాష్ట్రం మనం అది కొంచెం ఇట్లాంటివి వస్తుంటాయి. సేమ్ టైంలో దగ్గర వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లుంటారు, మీరు ఎందుకు ఇట్లుంటారు, ఇట్లాంటివి కూడా నేనే రైట్. అడవిలో ప్రపంచ చరిత్రను మొత్తం పూర్తిగా చదివిన సీతక్క మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో లాంటి ఆలోచన పుణిపుచ్చుకున్నారు. కానీ ఇవాళ మీరు పార్లమెంట్ పందలో పనిచేస్తున్నారు. ఆ ఆలోచనలు ఈ ఆచరణాత్మక ఎట్లా ఉంది? అది అక్కడ నేను నేర్చుకున్నది చాలా గొప్ప వాల్యూస్ నేర్చుకున్నా. శ్రమను గౌరవించాలి, ప్రజల్ని వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవాలి, విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉండాలి. చాలా వరకు ఆ లైఫ్లో ఉండాలనే కోరుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు లేదా క్యాడరు కొన్ని ఒక సమస్య మీదనో పోలీస్ స్టేషన్ విషయాల్లో కొన్ని తప్పులు ఉన్నా కూడా దగ్గర వాళ్ళ అమ్మమ్మ కాళ్ళు మొక్తం అంటే ఇట్లాంటివి కూడా అంటుంటారు. ఫోన్లు చేయాల్సి వస్తుంటుంది, ఏదైనా ఉంటే చూడండి అని. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఇవి మనకు తప్పే అనిపిస్తాయి, కానీ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళది ఇట్లా. కానీ మ్యాక్సిమంగా శ్రమను గౌరవించడం, ప్రజల్ని గౌరవించడం, కొంత సేవ అంకిత భావంతో చేయడము, మన శ్రమను ఒళ్ళును దాచుకోవడం కాకుండా కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని ప్రజల కోసం చివరి వరకు పనిచేయాలి, కష్టపడాలి అనేటువంటి దృక్పథాన్ని మాత్రం అక్కడి నుంచే నేర్చుకుని అదే కొనసాగుతుంది. సీతక్క, మీ 3 దశాబ్దాల జీవిత ప్రయాణంలో రాజకీయ ప్రయాణం కావచ్చు, ఉద్యమ ప్రయాణం కావచ్చు, అన్నింటిలో కూడా సీతక్క ఎప్పుడు విప్లవోద్యమం, ప్రజా ఉద్యమాల వైపే ఉన్నారు. కానీ వాళ్ళ పరిపాలన ఉన్నారు అంటే మీ దగ్గర నుంచి ఏ రకమైన హెల్ప్ని, ఏ రకమైన పాలన ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాపాలన అనేది ఒక ఎజెండాతో మేము ముందుకు వచ్చినాం. మీరు చూసిరు చాలా వరకు స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉంది. అయితే కొంతమంది కావాలని కూడా దాన్ని అట్లనే వాడుకుని ధర్నా చౌకులు ఉన్నాయి లేదా ఇట్లున్నాయి. మాకేమో కొద్దిగా టైం, బడ్జెట్ ప్రాబ్లము, ఇటు టైం కొంచెం వచ్చింది, మధ్యలో 3-4 నెలలు ఎలక్షన్స్కే పోయినాయి. వెంటనే 10 ఏళ్లలో కూడా పరిష్కారం కానటువంటి వెంటనే చేయండి అని ఇంట్లో ముందుకు, ఆఫీస్లో ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు. మేము అదే అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కొంచెం టైం ఏంటి, 10 ఏళ్ళు మీరు ఓపిక పట్టిరు, కనీసం బయటికి వస్తే కూడా అరెస్టులు చేసి ఇండ్లలోనే కుదించినటువంటి పరిస్థితి. ఈరోజు స్వేచ్ఛగా వచ్చి మనం ధర్నాలు చేసుకునే పరిస్థితి ఉంది. దాన్ని డిస్టర్బెన్స్ చేయాలని కొన్ని వర్గాలు అదే చేస్తారు. మళ్ళీ శాంతి భద్రత లేవని వాళ్ళే ప్రతిపక్షాలుగా గొంతు విప్పుతున్నారు. కాబట్టి ఉద్యమ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ మన డిమాండ్ గవర్నమెంట్కి చేరవేసే బాధ్యత మన తీసుకోవాలి. దాన్ని ఇతరత్ర ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కాకుండా ఒక మంచి వాతావరణంలో ఈ గవర్నమెంటు ప్రజాప్రభుత్వంగా ఫ్రెండ్లీ, ప్రజల కోసం ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి మీరు ఏ విమర్శలు సద్విమర్శలు చేసినా, విన్నపాలు ఇచ్చినా తీసుకొని తప్పకుండా వాటిని పరిష్కరించే దశగా సీఎం గారు కానీ, మా క్యాబినెట్ కానీ, మా గవర్నమెంట్ గారు ఉంది. కాబట్టి నాకు అది ఒక కలిసొచ్చే అంశం.